5వ తేదీలోగా ఫిరాయింపుల మీద విచారణట. 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సభాపతి అంటే స్పీకరు విదేశీ టూర్ చేయబోతున్నారట. ప్రత్యక్ష విచారణ జరపబోతున్నాడు. ఒకవైపునేమో పిటిషన్ వేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 మంది మీద వేటేయాలి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించడం జరిగింది లీగల్ ఫార్మాట్లో. ఫస్ట్ కంప్లైంట్ చేశారు, మళ్ళీ స్పీకర్ మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ లీగల్ ఫార్మాట్లో అఫిడవిట్ వేయండి అంటే మళ్ళీ అఫిడవిట్ వేశారు. అండ్ ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ 10 మంది వాళ్ళకు కూడా నోటీసులు పోయినాయి. ఈ 10 మందిలో 8 మంది రిప్లై ఇచ్చారు, ఒక ఇద్దరు రిప్లై అయినట్టుంది ఇంతవరకు. 30వ తేదీ మా లాస్ట్ డేట్. ఎవరా ఇద్దరు? కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్. ఏమని ఇస్తారు? ఇది మేము పార్టీ మారలేదంటారా? మారలేదు అని చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళిద్దరికి. మిగతా వాళ్ళకేమో ఓన్లీ కండువాలు కప్పుకున్నారు, మీడియా ముందుకు వచ్చి మేము పార్టీ మారినామని చెప్పినారు. కానీ మిగతా ఇద్దరు టెక్నికల్గా దొరికిపోయినారు. దానం నాగేందర్ ఏమో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. కడియం శ్రీహరి ఏమో కూతురుని కాంగ్రెస్లోకి పంపి కూతురు సంబంధించిన దాంట్లో ఒక సంతకం పెట్టిండట మరి ఆయన, ఏదో అఫిడవిట్ ఆర్ సంథింగ్. సో కాబట్టి వీళ్ళిద్దరు టెక్నికల్గా దొరికిపోయినారు. సో కాబట్టి వాళ్ళిద్దరు ఇంతవరకు రిప్లై ఇవ్వనట్టున్నది. మరి ఇప్పుడు ఆ ఇద్దరు రిప్లై ఇస్తారా? వాళ్ళిద్దరూ ఈ 5వ తారీఖు ముందే ఏమైనా రిజైన్ చేస్తారా? వెరీ ఇంట్రెస్టింగ్. ఏం జరుగుతుందో చూడాలి.